హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. పెళ్లి వీడియోస్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా రెగ్యులర్ వీడియోస్లోకి వచ్చేసాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. మామూలుగా మనకి ఉగాది వస్తుంది కదా, సో మళ్ళీ షాపింగ్ మొదలెడతాము. బ్లౌజ్ ఏదైనా మంచిగా డిజైన్ చేయించుకోవాలనుకుంటాం కదా. నేను కూడా ఉగాదికి ఈ పట్టు సారీ తీసుకున్నానని చెప్పాను కదా. లావణ్య సిల్క్ హౌస్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ప్రగతి నగర్లోనే ఉంటారు. సో మనకు తెలుసు మన సబ్స్క్రైబరు, తను కూడా చీరల బిజినెస్ స్టార్ట్ చేశానక్క, నీకు ఒక చీర పంపించాలని చెప్పని ఉగాదికి చెప్పింది కదా. అప్పుడు లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు షేర్ చేశాను కదా. దీనికి నేను ప్లెయిన్గా బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఎందుకంటే మంచి బేబీ పింక్, రాణి పింక్ కాదు, బేబీ పింక్కి గ్రీన్ కలరు. దీనికి లేస్ కూడా తీసుకున్నాను, ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా. సో ఆ లేస్ కుట్టి బ్లౌజ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను మంచిగాను. అంటే మగ్గ వర్క్కి వేలు పెట్టే బదులు సో నా దగ్గర ఉండే వాటితోటి బ్లౌజ్ను మంచిగా డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. ఉగాదికి పట్టు చీర విత్ మగ్గ వర్క్ బ్లౌజ్ లాగా రెడీ చేద్దామని చెప్పని. ఎలా చేస్తాను, దీనికి లేస్ వేసాక ఎలా ఉంది, బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను అనేది ఈరోజు వీడియోలో మీకు చాలా సింపుల్గా నార్మల్ నీళ్ళతోటి ఒక 100 రూపీస్ కూడా కాదు, మంచి లుక్ వచ్చేలాగా బ్లౌజ్ని డిజైన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయకుండా తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఈ శారీ ఎలా డిజైన్ చేశారనేది వీడియోలోకి చూసేద్దాం. సో ఇది శారీ అంటే రెండు బ్రైట్ కలర్స్లో అనిపిస్తున్నాయి భలే. అంటే చిలక పచ్చ అంటుంది సార్ మనం, చిలక పచ్చ కోక పెట్టినది కేక. ఏంటో ఈ గ్రీన్కి ఆ పాట గుర్తొచ్చేలా అనిపిస్తుంది నాకైతేను. అంటే ఒక బ్రైట్ గ్రీన్, బ్రైట్ అంటే ఇంక అదే బ్రైట్ ఇంక ఇదే బ్రైట్ ఏమో, ఇంతకన్నా ఉండదేమో అన్నట్టుగా ఉంది. అందులో కొంచెం సిల్క్ కాబట్టి షైనీగా ఉంది. నా దగ్గర అంటే కొనకూడదు, ఇంట్లో ఉన్నవి ఏదైనా సరే దాంతో కుట్టాలి అని అనుకున్నాను. విచిదారాలు యాక్చువల్గా నాకు మొత్తం కలర్స్ అన్నీ ఉన్నాయి. ఈ రెండు కొంచెం దగ్గరికి ఉన్నాయి, పర్వాలేదు బ్లౌజ్ మీదకే కదా, అటు ఇటుగా కొంచెమైనా పర్వాలేదులే అని చెప్పని 10 రూపాయల చిప్స్, 20 రూపీస్ తురం అంతేను. ఇది ఒక 5 మీటర్స్, అదొక 20 రూపీస్, 2 విచ్చిదారాలు అంతే. 100 రూపీస్ కూడా కాదు నేను పెట్టినవి యాక్చువల్గాను. ఓన్లీ విచ్చిదారం ఒక కలరు, రౌండ్ పూసలు, అలాగే కోన్ షేప్ పూసలు, చిన్న స్మాల్ బీడ్, దాని పక్కన లాంగ్గా ఒకటి వేద్దామని చెప్పని అవి నేను తెచ్చుకునేవి. అన్నీ 20 రూపీస్ తులమే, మనకు తెలిసిందే కదా. 100 రూపీస్లో బయట మనం చేసుకునే దానికన్నా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనం ఏదైనా శారీకి లేస్ వేయాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కూడా ఫస్ట్ మనం ఫాల్ వేసేసుకోవాలి. అఫ్కోర్స్ ఫాల్ తడుపుకుని ఆరబెట్టుకుని వేసుకుని ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే తడిపిన ఫాల్ దగ్గరికి అయిపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుని కలర్ ఏమైనా ఉంటే పోతుందేమో అని చూసుకుని అప్పుడు మనం వేసుకుంటే బెస్ట్. ఆ తర్వాత మనం లేస్ ఏదైనా వేయాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే దాని తర్వాత మనం పీకో అవి అంటే ఫాల్ వేసేటప్పుడు కష్టం అవుతుంది. అందుకని నేను ఫస్ట్ ఫాల్ అది వేసేసుకున్నాక లేస్ యాడ్ చేద్దాం అనుకుని కింద, ఎందుకంటే బార్డర్ కొంచెం ప్లెయిన్గా అనిపించింది నాకు. కొంచెం ఏదైనా కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుంది, బార్డర్ కొంచెం మంచి లుక్ ఇవ్వచ్చు అని చెప్పని లాస్ట్ టైం ఇక్కడ షేర్ చేశాను కదా. ఈ లేస్ కొన్నాను 300 రూపీస్కి 10 మీటర్స్ వచ్చింది. సో శారీ పైన కింద మ్యాక్సిమం ఎంతవరకు వస్తే అంతవరకు. ఇంకా హ్యాండ్స్ కంటూ వెయ్యాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే హ్యాండ్స్కి కూడా మగ్గం వర్క్ లాగా అది చేస్తానని చెప్పాను కదా, చిన్నగా వర్క్ ఏదో చేస్తానని. అందుకని పైగా నేను పళ్ళు వైపు కూడా వేయట్లేదు, ఎందుకంటే బరువు అయిపోతే స్టెప్స్ పెట్టడం కష్టం అవుతుంది కదా అని చెప్పని ఓన్లీ 2 సైడ్స్ పైన కింద మాత్రమే వేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కింద కొంగులో ఏవో కొంచెం వెరైటీగా చేసుకుందాము అని చెప్పని. మరి బాగోదేమో, వెయ్యాలా వేయకూడదా అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే వేయకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే మనం శారీ స్టెప్స్ పెట్టుకున్నప్పుడు లావుగా వస్తుంది, పైగా బరువుగా కూడా ఉంటుందేమో అని ఒక ఉద్దేశంతో. ఫైనల్గా లేస్ వేసేసరికి లుక్ బాగా అనిపించింది. నేను ఒక సైడే వేసాను, 2 సైడ్స్ వేసేయలేదు. పింక్కి కొంచెం గ్రీను కాంట్రాస్ట్లో బాగుందని అనిపించింది. కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు ఉగాది రోజున షేర్ చేస్తాను. ఇంకా బ్లౌజ్ ఉంది కదా, ప్లెయిన్గా ఉంది. ఈ మధ్యన అన్నీ మ్యాక్సిమం మామూలుగా 3/4 హ్యాండ్సే పెట్టించుకుంటున్నాను, ఎందుకంటే చిన్న హ్యాండ్స్ కన్నా పొడుగు చేతులు ఏవో బాగుంటున్నట్టు అనిపిస్తున్నాయి కదా అని చెప్పని కొన్ని అయితే అలాగా కొన్ని ఇలాగా కుట్టించుకుందామని ఇవైతే పొడుగు హ్యాండ్సే పెట్టించుకున్నాను. సో చిన్న బాల్ చైన్ ఫస్ట్ నేను స్టిక్ చేసింది. B7000 B6000 గమ్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. నేను కొన్నాను కానీ ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. అవసరానికి ఒక్కొక్కసారి దొరకదు మనకి. యాక్చువల్గా ఈ వర్క్ 2 డేస్ నుంచి చేస్తున్నాను. మా అమ్మాయి అంటే, అమ్మ ఎన్నాళ్ళు చేస్తావమ్మా అని అంటుంది. సో ఇవి పెద్ద బీట్స్ కూడా నా దగ్గర విడిగా ఉన్నాయి. వాటిని కూడా ఒక మాల కింద గుచ్చి గమ్ పెట్టి అతికించిన తర్వాత మనం సేమ్ కలర్ దారం, ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ దారం తీసుకుని జస్ట్ చిన్న చిన్న టాకాలు వేసామనుకోండి, అసలు ఇంకా ఊడడం అనేది ఉండదు. మ్యాక్సిమం అసలు ఫెవీ గ్లూ కూడా ఊడవు.
బట్ ఇన్ కేస్ మనం వేసుకుంటే ఏంటంటే స్టాండర్డ్గా ఉంటాయి, ఇంకా ప్రాబ్లం అనేది పట్టినా ఊడిపోవడం అవేం ఉండదు. ఎక్కువగా అన్ని ఊరికే చమ్కీలు కుట్టి అవే అస్తమాట వేసుకునే దానికన్నా సింపుల్గా ఆ ఫెవీ గ్లూ ఉన్న గమ్ బాటిలే తీసుకుని చిన్న చిన్న సర్కిల్స్ మొత్తం రౌండ్ అంతా పెట్టుకున్నాను. అంటే బ్లౌజ్ అంతా, ఎందుకంటే బ్లౌజ్ ప్లెయిన్గా ఉంది కాబట్టి కొంచెం హెవీగా ఉంటే బాగుంటుందని ఉద్దేశం. శారీ కూడా పింక్ సెల్ఫ్ డిజైనే కదా, కాంట్రాస్ట్ కాదు, బార్డర్ కాంట్రాస్టే. బట్ పళ్ళు కింద శారీ బార్డర్ మాత్రం సెల్ఫ్లోనే ఉంది కాబట్టి బ్లౌజ్ని కొంచెం 2 షేడ్స్లో వర్క్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఏమో ఇలా కోన్ షేప్ ఉన్నాయి కదా, అవేనో చిప్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్ లాగా చుట్టూరా ఒకటేమో ఈ స్టోన్స్ తోటి, ఇంకొకటేమో థ్రెడ్ తోటి చేద్దాం. నాకు థ్రెడ్ అంటే ఎక్కువ ఇష్టం. నేను మగ్గ వర్క్ చేయించుకున్నా కూడా థ్రెడ్ ఎక్కువ ఉండాలి అంటాను. ఎందుకంటే ఆ థ్రెడ్ వేసినప్పుడే మనకి బాగుంటుంది. ఊరికే పూసలు అన్నీ చమ్కీలు మెరుపులు పెడితే అంత లుక్ అనిపించదు. శారీలో ఉండే థ్రెడ్ వాడితే కనుక వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. దారాలతో వేసింది అయితే కొంచెం ఉంటుంది. పూసలు అవి అయితే షేడ్ అయిపోతాయి, పాడైపోతాయి, కలర్ ఫేడ్ అయిపోతాయి. ఏదైనా వాష్ చేసామంటే పాడవుతుంది. అదే థ్రెడ్ అనుకోండి మనకి చాలా బాగుంటుంది. అందుకని ఒకటేమో ఇలా రౌండ్ ఫ్లవర్ కింద వేసి ఇంకొకటి థ్రెడ్తో వేద్దామని ప్లాను. విచ్చి దారాలు ఉన్నాయి కదా, కానీ సిల్క్ థ్రెడ్ వేయాలి అంటే మాత్రం ఎందుకు మొదలు పెట్టామా వర్క్ బాబోయ్ అన్నట్టు అనిపిస్తుంది. అంత చిక్కులు పడిపోతుంది. ఎప్పుడైనా మీరు వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు థ్రెడ్ తోటి విచ్చి దారాలు సజెస్ట్ చేస్తాను నేనైతేను. కరెక్ట్ కలర్ మీరు కనుక తీసుకుని మీకు ఎక్కడ దొరికితే అక్కడ కనుక తెచ్చుకుని వేసుకుంటే దానంత బెస్ట్ ఉండదు. సిల్క్ థ్రెడ్తో మొదలు పెట్టాము, అది ఇంకా చిక్కులు పడి మన ప్రాణం తీసినట్టే ఉంటుందన్నమాట. అంత చిరాగ్గా అనిపిస్తుంది మనకి, చెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. నేను ఇంతకుముందు చాలా చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓన్లీ రెండోదంతా ఫస్ట్దేమో అంతా ఒకటి వదిలి అంతా చిన్న చిన్నవి డ్రాప్ షేప్ ఉన్నాయి కదా, ఆ కుందన్స్ అన్నీ వాడి వేసేసాను. పైన ఓన్లీ ఇంకా స్టోన్ చైన్ పెట్టలేదు, బాల్ చైన్ పెద్దది చిన్నది పెట్టాను అంతే. నెక్ చుట్టూరాను వేసి దగ్గరగానే ఒక్కొక్కటి ఫ్లవర్. మధ్యలో ఏంటంటే ఆ పూసల చుట్టూరా ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను పింక్ దారంతో. అప్పుడు కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది కదా, మరీ ఒకటే అయితే బాగోదని చెప్పని అన్నిటికీ మధ్యలో ఫ్రెంచ్ నట్ అంటే ముడికొట్టు అంటాం కదా మనం, ఆ మొగ్గల చుట్టూరా ముడికొట్టు వేసి చుట్టూరా బాల్ చైన్ స్టిక్ చేసేసాను. అప్పుడు చేసుకుంటే బాగుంది అనిపించింది. పువ్వు సాటిస్ఫాక్షన్ అంటే చూడడానికి కూడా బాగుంది అనిపించింది. నెక్స్ట్ విచ్చిదారం తీసుకుని 4 వరుసలు వేసుకున్నది తీసుకుని గొలుసు కుట్టే మధ్యలో కూడా ఒక చిన్న రింగ్ ఏదైనా ఉంటే అది పెట్టేసి పైన బాల్ అతికించేసి అక్కడి నుంచి గొలుసు కుట్టు ఏదైతే సర్కిల్ నేను ఆల్రెడీ గీసుకున్నానో గొలుసు కుట్టడం, ఒక చిప్ తీసుకోవడం, చిప్తో ఎండ్ చేసేయడం అంతే. అంతా గొలుసు కుట్టే ఎవరికైనా వస్తుంది. ఇది చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. కానీ ఓపిక్గా ఒక 2 రోజులు మాత్రం అలా టీవీ చూస్తానో పాటలు వింటూనో, నేనైతే సంగీతం ప్రాక్టీస్ చేసుకుంటూ కుట్టుకుంటూ ఉన్నాను. ఒక పక్క ప్రాక్టీస్ అవుతుంది, రాకపోతే యూట్యూబ్లో ఎవరో ఒకరిది పెట్టుకుని వింటూ చేసుకోవడం, అలా అయితే కాలక్షేపం చేశాను ఒక 2 రోజులు. మొత్తానికి ఈరోజు అయితే అయ్యింది. మీకు వీడియో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఉగాదికి నాకు పట్టు చీర మంచిగా డిజైనర్ బ్లౌజ్ రెడీ అయిపోయిందో. మీరు కూడా అందరూ రెడీ చేసుకుంటారు అనుకున్నాను, ఎందుకంటే మన కొత్త సంవత్సరం ఉగాది కాబట్టి. నాకైతే కొత్త పట్టు చీర బ్లౌజు రెడీ అయిపోయింది. ఈసారి ముందుగానే రెడీగా ఉన్నా అనమాట. సో కొంచెం హ్యాపీగా ఉంది. అందుకని మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి, ఎప్పుడైనా మీరు కూడా చేసుకోవాలనుకున్నా సరదాగా ఒక 3-4 రోజులు పట్టినా పర్వాలేదు, కానీ సింపుల్ వర్క్ అయినా కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. థ్రెడ్ కూడా మంచి బ్రైట్ పింక్ ఏమో బాగుంది అనిపించింది. బ్లౌజ్కే అందం వచ్చేసింది ఒక్కసారిగాను. మీరే చెప్పాలి మరి ఎలా ఉందన్నది. హ్యాండ్స్ కూడా ఏం వేద్దామని అనుకుని అంత హ్యాండ్ వద్దులే అని చెప్పని కింద మామూలుగా బాల్ చిన్నది స్టిక్ చేసేసి ఒక పెద్ద సర్కిల్ కింద వేద్దాము. ముందేమో చిన్నది మామూలుగా పూసలతోటి, దానిపైన విచ్చిదారంతో, దానిపైన మళ్ళీ పూసలతోటి అలా చేద్దామని చెప్పని సెంటర్ చూసుకుని పెట్టుకుని ఏదైతే బార్డర్ ఉందో చెప్పాను కదా సెల్ఫ్ బార్డర్ అని, కాంట్రాస్ట్ కాదు కాబట్టి అదంతా పెద్ద ఒక సర్కిల్లా వచ్చేలా చేద్దామని చెప్పని చేశాను. ఫైనల్గా అయితే లుక్ అయితే బాగా వచ్చింది అనిపించింది. ఎలా ఉందో అనేది మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. ఏదో ఒక 10 రూపాయలు ఇంట్లో ఉన్నవంతా మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోటే చేశాను. ఒక 100 రూపీస్ లోపు కొన్నవే అంతే. మీకు నచ్చితే కనుక తప్పకుండా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ఎప్పుడైనా కుట్టుకున్నా మీకు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇది కూడా అలాగే షేర్ చేశాను. మీరు కూడా కుట్టుకుంటారని, ఏదైనా నచ్చితే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మన చేతులతో మనం చేసుకున్నది కాబట్టి బాగుంటుందని చెప్పని. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా షాపింగ్ చేశారా ఉగాదికి, లేదా ఇంకా ఏంటి అనేది చెప్పండి. లేకపోతే కనుక ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. బ్లౌజ్ అండ్ డిజైన్ మళ్ళీ మిషన్ మీద ఇస్తే లేట్ అవుతుందంటే
తొందరగానే చేసుకోండి ప్లానింగ్ అదిను. సో నేను తనది లావణ్య సిల్క్ హౌస్ ఇన్స్టాగ్రామ్ లింక్ తన నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. చీరలు మంచి మంచిగా పట్టు సారీస్ అది బాగా పెడుతుంది, మీకు కూడా నచ్చచ్చు. మళ్ళీ ఈ చీర ఉగాది కట్టుకున్నప్పుడు ఎలా ఉందండి మీకు వీడియోలో చూపిస్తాను. ఫైనల్ లుక్ అయితే ఇది పింక్ అండ్ గ్రీన్, చిలక పచ్చను పింక్ కాంబినేషన్లో, ఎవర్ గ్రీన్ ఆఫ్ కోర్స్ ఇలాంటి కాంబినేషను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను. అంతవరకు బాయ్.